నువ్వే కట్టాలని చెప్తావు. సర్లే కానీ చిక్కుడుకాయలు ఎంత? నువ్వు కొల్లేనంత పొద్దున బలహీన బలం తగిలింది నాకు. అదే మా సార్ గారు అయితే వస్తారు, స్కాన్ చేస్తారు, కూరగాయలన్నీ పట్టుకుపోతారు. ఏ వాసు, ఈ టమాటా తిన్న బ్రెయిన్ బాగా పెరుగుతుంది. ఆ టమాటా తినాల్సిన ఆయన కదే, నువ్వేనే. ఏంటే నాకు బ్రెయిన్ లేదనుకుంటున్నా? అది నిజమే కదే. ఎన్ని సవాళ్ళ మీద దూరేరుకుని మోకుందాను అచ్చాడు. ఏంటే సవాళ్ళ మీద కప్పిన బట్టలు తీసుకొచ్చి పంజాబీ డ్రెస్సులు కుట్టించుకున్న మహందా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆపండి ఆపండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? అంతా నీ వల్లే. ఏదో కొన్ని స్థలాల్లో వచ్చావు ఇక్కడికి. పోయి ఎక్కడి నుంచి నువ్వు. నా దగ్గర బత్తాయి తింటే బలంగా అవుతారు. నా దగ్గర కూరగాయలు తింటే హెల్దీగా ఉంటారు. నా దగ్గర ఫ్రూట్స్ తింటే స్లిమ్ గా అవుతారు. నా దగ్గర బెండకాయలు తింటే బ్రెయిన్ పెరిగి తెలివైన వారు అవుతారు. చెప్పవే, బాగా చెప్పు. దీని మాటలు ఎవ్వరూ నమ్మొద్దు. మనం వినాలే కానీ ఏగ మీద హెలికాప్టర్ వాలిందని కూడా చెప్తుంది ఇది. నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ తింటే డ్రాగన్ సినిమాలో క్యారెక్టర్స్ వస్తాయి. అది ఎలా వస్తుంది? సరదాగా అన్నాను, సంతలో అమ్ముకున్న మొహందాను. నువ్వెంత చెప్పినా మా ఫ్రూట్సే గ్రేట్. ఏంటి గ్రేటు? మా కూరగాయల మీద ఫ్లాగ్ వచ్చింది మీకు తెలుసా? దొండకాయ బెండకాయ మా మేడం నా గుండెకాయ అంటారు కానీ పుచ్చకాయ పంచకాయ అని అంటారా? వాళ్ళమ్మో ఆపవే. నా అందమైన దాన్ని చూసి కళ్ళు ద్రాక్ష పళ్ళలా ఉన్నాయి, బుగ్గలు యాపిల్లా ఉన్నాయి అంటారు కానీ కళ్ళు కాకరగాయలా ఉన్నాయి, బుగ్గలు బూది గుమ్మడికాయలా ఉన్నాయి అంటారేంటే. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ ఎట్టేది బూడి గుమ్మడికాయనే, గుమ్మడికాయ మొహందాను. మా ఇంట్లోకి వెళ్ళాక ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాల్సింది మా ఫ్రూట్స్ అని పనసకాయ మొహందాను. అంతెందుకే, మా కూరగాయల మీద మిర్చి మిరపకాయ సూపర్ హిట్ సినిమాలు తీసా మీకు తెలుసా? రాఘవేంద్ర రావు గారు అంత పెద్ద డైరెక్ట్ నాన్న కారణం ఏంటి తెలుసా? మా ఫ్రూట్సేనే. పోక్రీ సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ మా కూరగాయలతోనే. ఎంత ఎంట్రీ ఇచ్చినా సరే మహేష్ బాబుని పండుగాడు అంటారేంటి, కూరగాయలుగాడు అంటారేంటే. అంతెందుకు ఎవరికైనా బిడ్డ పుట్టే పండు లాంటి బిడ్డ పుట్టారు అంటారు కానీ కూరగాయలు బంగాళదుంప లాంటి బిడ్డ పుట్టారు అంటారేంటే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొట్టలకి ఇచ్చి కొడితే పగిలిపోతా పొట్టిదానా. ఏంటి దానికైతే కొత్త అమ్మ అంటావా సుంచి మొహం దానా? ఏంటి గుమ్మడికాయ అంత లేవు కానీ, ఏంటి ఉల్లిపాయ అంత లేవు కానీ. నిన్ను